ప్రపంచంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్, బౌద్ధ, జైనులు ఇలా అనేక మతాలు ఉన్నాయి. ఈ మతాల్లో కొన్ని మతాలను అనుసరించేవారు ప్రపంచంలో అధిక శాతం మంది ఉన్నారు. ప్రపంచంలో రెండవ అతిపెద్ద మతం ముస్లిం మతం. భారతదేశంలో మాత్రమే కాదు, దాదాపు ప్రతి దేశంలోనూ ముస్లింలు ఉన్నారు. కానీ ఒక్క దేశంలో మాత్రం ఒక్క ముస్లిం కూడా ఉండరు. ప్రపంచంలో ముస్లింల జనాభా లేని ఒకే ఒక్క దేశం అదే వాటికన్ సిటీ. దీని ప్రత్యేకతలేంటి? ఇక్కడ ఇస్లాం ఎందుకు లేదో ఓ లుక్కేద్దాం. ప్రపంచంలోనే అతి చిన్న దేశం వాటికన్ సిటీ. ఈ దేశంలో ఒక్క ముస్లిం కూడా ఉండరు. వాటికన్ సిటీ నగరం క్యాథలిక్ సమాజపు ప్రజలకు మతపరమైన సాంస్కృతిక ప్రదేశం. క్యాథలిక్ చర్చికి అధిపతి పోప్ ఇక్కడ నివసిస్తూ ఉంటారు. మక్కా ముస్లింలకు పవిత్ర నగరం అయినట్లే వాటికన్ సిటీ క్రైస్తవులకు అత్యంత పవిత్ర నగరం. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా పూర్తిగా నియమించబడిన ఏకైక దేశం ఇది. 1984లో ఈ దేశం జాబితాలోకి చేరింది. అంతేకాదు వాటికన్ సిటీలో మసీదులు, సినగోగులు, హిందూ లేదా బౌద్ధ దేవాలయాలు కూడా లేవు. నిజానికి వాటికన్ సిటీలో ప్రొటెస్టెంట్ లేదా ఆర్థోడాక్స్ చర్చిలు కూడా లేవు. ఇటలీలోని రోమ్ లోపల ఉన్నటువంటి వాటికన్ సిటీ ప్రపంచంలోనే అతి చిన్న దేశం. ఇది క్రైస్తవ మతానికి కీలకం. క్యాథలిక్ చర్చి అధినేత పోప్ నివాసం ఇక్కడ. మక్కా ముస్లింలకు పవిత్ర నగరం అయినట్లే వాటికన్ సిటీ క్రైస్తవులకు అత్యంత పవిత్ర స్థలం. ఇది క్యాథలికులు మతపరమైన సాంస్కృతిక కేంద్రం. ఈ దేశం మొత్తం జనాభా దాదాపు 800. ఇక్కడ ఎక్కువగా పాస్టర్లు, నన్స్, చర్చి కార్మికులు నివసిస్తూ ఉంటారు. అందరూ క్రైస్తవ మతాన్ని మాత్రమే అనుసరిస్తారు. అందుకే అక్కడ ముస్లింలు ఎవరూ నివసించరు. ముస్లింలు నివసించని ప్రదేశం వాటికన్ సిటీ మాత్రమే కాదు. వరల్డ్ పాపులేషన్ రివ్యూ ప్రకారం టొకేలావ్, నియూ, ఫాంక్లాండ్ దీవులు, కుక్కు దీవులు, గ్రీన్లాండ్, సోల్మన్ దీవులు, మొనాకో వంటి 47 ఇతర ప్రదేశాల్లో కూడా ముస్లింల జనాభా లేదు. ఇవి ఎక్కువగా చిన్న ద్వీపాలు లేదా చిన్న జనాభా కలిగిన మారుమూల ప్రాంతాలు. ఇతర మతాలు లేదా సంస్కృతులతో ముడిపడి ఉంటాయి. వాటికన్ సిటీ కేవలం ఒక దేశం మాత్రమే కాదు, ఇది ఒక మతపరమైన కేంద్రం. అక్కడ నివసించే ప్రతి ఒక్కరూ క్యాథలిక్ చర్చికి సంబంధించిన వారై ఉంటారు. దానికోసం పని చేస్తారు లేదా మతపరమైన సేవ చేస్తారు. ఇక్కడ సాధారణ జీవితాలను గడిపే ప్రజలు దాదాపు ఉండరు. ముస్లింలు అధిక సంఖ్యలో నివసించే దేశానికి వస్తే ఇండోనేషియా ప్రథమ స్థానంలో నిలుస్తుంది. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా అధిక సంఖ్యలో ముస్లింలు నివసిస్తున్నారు. ఈ దేశంలో ముస్లింల జనాభాతో పాటు విభిన్న జాతులు నివసిస్తూ గొప్ప గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉంటారు. 234 మిలియన్లకు పైగా ఇస్లాం మతస్థులు ఈ దేశంలో నివసిస్తున్నారు. ఇక వరుసగా పాకిస్తాన్, భారతదేశం నిలిచాయి. పాకిస్తాన్ లో 210 మిలియన్లకు పైగా ముస్లింలు ఉండగా మన దేశంలో 200 మిలియన్లకు పైగా ముస్లింల జనాభా ఉంది. భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా ఉండగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, ఆఫ్ఘనిస్తాన్, మాల్దీవులు వంటి అనేక దేశాలు అధికారికంగా ఇస్లాం దేశాలు. క్రైస్తవులకు అత్యంత పవిత్ర స్థలం వాటికన్ సిటీలో ముస్లింల జనాభా లేదు. వరల్డ్ పాపులేషన్ రివ్యూ ప్రకారం వాటికన్ సిటీతో పాటుగా ప్రపంచంలో ముస్లింల జనాభా లేని 47 దేశాలు కూడా ఉన్నాయి. టోకెలావ్, నియూ, ఫ్లాంకాండ్ దీవులు, కుక్ దీవులు, గ్రీన్లాండ్, సోలమన్ దీవులు, మొనాకోలతో పాటుగా అనేక నగరాల్లో ముస్లింల జనాభా లేదు. ఇక క్యాథలిక్ ను అనుసరించే వారికి సాంస్కృతిక కేంద్రంగా నిలిచిన వాటికన్ సిటీలో క్రైస్తవ ప్రపంచ గురువు పోప్ నివాసం ఉంటుంది. ఈ నగరం క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన నగరం. ఎలా అంటే ముస్లింలకు మక్కా పవిత్ర నగరం ఎలాగో అలాగనే